కాకినాడ పోర్టును అభివృద్ధిపరిచి స్థానిక యువతకు ఉపాధి కల్పించాలని సిపిఎం కాకినాడ నగర కమిటీ డిమాండ్ చేసింది. గురువారం ఉదయం సిపిఎం నగర కన్వీనర్ పలివేల వీరబాబు మీడియాతో మాట్లాడుతూ కాకినాడ పోర్టు ఇటీవల సంచలనాలకు కేంద్రంగా మారిందన్నారు. 1999లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డీప్ వాటర్ పోర్ట్ ప్రారంభించినప్పుడు ఎగుమతి దిగుమతుల లాభాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి వాటా ఇవ్వాలని ఒప్పందం జరిగిందన్నారు. లాభాలు తక్కువగా చూపించి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి కొట్టారని విమర్శలు వచ్చాయన్నారు. కాకినాడ పోర్టులో ఎక్కువ మందికి ఉపాధి కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ గారు స్వయంగా పర్యటన చేసిన తర్వాత కాకినాడ పోర్టు పెద్ద సంచలనాత్మకంగా మారిపోయింది. వాస్తవానికి యాంకరేజ్ పోర్టుగా ఉన్నదాన్ని డీప్ వాటర్ పోర్టుగా మారే క్రమంలో ప్రభుత్వం నుంచి అభివృద్ధి చేసి ప్రైవేట్ రంగానికి కేఎస్పిఎల్కి చంద్రబాబు నాయుడు గారు 99లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే దాన్ని అప్పగించారు. ఆ పోర్టు ద్వారా జరిగే ఎగుమతి దిగుమతుల్లో లాభాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి కొంత వాటా ఇవ్వాలని ఆనాడు ప్రభుత్వం ఒప్పందం చేసింది. ఈ ఒప్పందాన్ని పరిశీలిస్తే పోర్టు పెద్ద ఎత్తున లాభాలు వస్తున్నప్పటికీ లాభాలను తక్కువ చూపించి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని ఇవ్వాల్సింది తగ్గించడం అనేది జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. తర్వాత కేవీ రావు గారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తనను బెదిరించారని, ఆ విధంగా తన వాటాలని కొంతమంది కాజేశారని ఇటీవల కాలంలో ఆరోపణలు చేయడం అనేది జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఈ కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా బియ్యం రవాణా చేస్తున్నారని, స్మగ్లింగ్ కేంద్రం అయిపోయిందని చెప్పి వారు ప్రకటన చేశారు. ఒక కాకినాడ అభివృద్ధి కోరుకునే వారిగా, కాకినాడ జిల్లా అభివృద్ధిని కాంక్షించేవారిగా మా అందరి విజ్ఞప్తి ఏంటంటే, ఈ పోర్టు వ్యవహారాన్ని రాజకీయంగా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడానికి ఉపయోగించుకోవడం కాకుండా కాకినాడ బ్రిటిష్ కాలం నుంచి పోర్టు ఆధారితంగా అభివృద్ధి చెందుతున్నటువంటి పట్టణం ఇప్పుడు నగరంగా రూపాంతరం చెందింది. అనేక మంది గ్రామీణ వాసులు పంటలు లేక పొట్టచేత పట్టుకుని కాకినాడకి ఉపాధి కోసం వస్తున్నారు. కాకినాడ నగరంలో అనేక మంది డిగ్రీ చేత పట్టుకుని ఉపాధి కోసం వేరే ప్రాంతాలు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి కాకినాడ పోర్టుని అభివృద్ధి చేసే విధంగా అధికార పక్షం వారు కృషి చేయాలి. పోర్టులో అన్యాయం జరుగుతుంది, అక్రమాలు జరుగుతున్నాయని పదే పదే చెప్పడం కన్నా దాని మీద నిర్ధారణ కమిటీలు వేసి దాన్ని వెలికి తీసి దోషులపైన కఠినంగా శిక్షలు తీసుకునేదిగో మేము అధికారంలోకి వచ్చాం, చిత్తశుద్ధిగా వ్యవహరించాం, ఈ తప్పు జరిగింది, ఈ తప్పుకి మేము కఠినమైన శిక్షలు వేశాం అని ప్రజలకు చెబితే బాగుంటుంది తప్ప ఉన్న కాకినాడకున్న మంచి పేరుని చెడగొట్టే విధంగా ఒకరి మీద ఒకరు ప్రకటన చేసుకోవడం సమంజసమైన విషయం కాదు. కాకినాడ పోర్ట్ అంటే పెద్ద ఎత్తున ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ జరిగేదానికోసం ప్రభుత్వం నుంచి తగిన చర్యలు తీసుకోవాలి. అక్రమార్కులను అరికట్టడంలో ప్రభుత్వ చట్టాల్లో ఏమైనా లోపాలు ఉంటే, నిబంధనల్లో ఏమైనా సరిగా లేకపోతే అధికార పక్షంలో ఉన్నవారు చట్టాలను మరింత కట్టుదిట్టం చేయాలి, నిబంధనలు మరింత కట్టుదిట్టంగా అమలు చేసి ఆ అక్రమాలను అరికట్టాలి. ఒక ముక్కలో చెప్పాలంటే ఇంట్లో ఎలకలు ఉన్నాయని ఇల్లు తగలబెట్టుకోలేం, శుభ్రం చేసుకుంటాం. అదే రకంగా కాకినాడ పోర్టులో లోపాలు జరుగుతుంటే శాఖాపరంగా చర్యలు తీసుకోవాలి తప్ప పోర్టు మీద ఆధారపడే కార్మికులకి నష్టం చేయవద్దు. ఉపాధి కల్పనకి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బాగా జరిగే విధంగా ప్రభుత్వం తరపున పెద్దలందరూ చర్యలు తీసుకుని కాకినాడ యువతకు ఉపాధి కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.